హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఏంటి ఏదో కప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చికెన్ పికిల్ అండి. ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే ఇట్టే పెట్టుకునేలాగా ఈ పచ్చడి చూపిస్తానన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ చేసేసుకోవచ్చు అండి. సంవత్సరం 2 సంవత్సరాలే కాదు, ఎన్నేళ్ళు కావాలో నిల్వ చేసుకోవచ్చు. కానీ అన్నేళ్ళు మనం ఉంచాం కదా, చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ నేను ఈ పచ్చడి వచ్చేసేసి మీడియంగా ప్రిపేర్ చేశాను అనమాట. ఎక్కువ కారము, మసాలాలు అవి ఎక్కువ యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరు తినేలాగా, అంటే చిన్న పిల్లల కాంచి పెద్దవారి వరకు, అలాగే కారం తక్కువ తినేవాళ్ళు ఇష్టంగా తింటారు. మీడియం స్పైసీనెస్తో చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా వేరే రెసిపీస్ జోలికి అస్సలు పోరనమాట. ఎప్పుడు చికెన్ పికిలే పెట్టుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది పికిల్ అనేది. ఇక్కడ నేను పికిల్ వచ్చేసేసి బోన్లెస్ చికెన్తో ప్రిపేర్ చేశాననమాట. మనకు కావాలనుకుంటే విత్ బోన్స్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఇంకెందుకు లేటు, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పికిల్ని. ముందుగా నేను చికెన్ వచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఆ వాటర్లో తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. చికెన్ అలా ఉంచుకోవడం వల్ల మనకి పీస్ అనేది కరెక్ట్గా ఉంటుంది డీప్ ఫ్రై చేసినప్పుడు. ఆ విధంగా క్లీన్ చేసుకో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత చికెన్ ఇంకో 2 టైమ్స్ వాటర్ వేసుకొని క్లీన్గా క్లీన్ చేసుకొని ఒక జల్లిబుట్లోకి తీసుకొని వాటర్ అంతా పోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే మనకు వాటర్ అంతా పోతుంది. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను కొంచెం తక్కువగానే యూజ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ లీటర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదే ఆయిల్ పికిల్ కలపడానికి కూడా యూజ్ చేసుకుంటాము. మనము అంటే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఓన్లీ కేజీన్నరే ఉంది కదా, కేజీన్నరకు వచ్చేసేసి 3/4 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది అనమాట పచ్చడికి. కానీ నేను ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుందని చెప్పి, ఆయిల్గా ఉంటుందని చెప్పి కొంచెం తక్కువగా ఆయిల్ అనేది యూజ్ చేశానమాట. అంటే తక్కువగా అంటే ఆయిల్ లేకపోతే ఖరాబ్ అయిద్దేమో అనే డౌట్ అయితే వద్దు. తక్కువ ఆయిల్ అంటే పచ్చడికి సరిపోనే ఉంటుంది, కానీ పైన ఎక్కువ ఆయిల్ లాగా లేకుండా కరెక్ట్గా ఉండేటట్టుగా తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇక్కడ మొత్తం బోన్లెస్ వచ్చేసి 1.5 kg చికెన్ తీసుకున్నాము. ఈ చికెన్ని ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అంతేకాకుండా ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే కళాయికి హాఫ్ కంటే తక్కువ ఉంటుంది చూడండి. ఒక్కోసారి మనం చికెన్ వేయగానే ఆయిల్ అనేది పైకి పొంగుతూ ఉంటుందన్నమాట. అలా లేకుండా మనకి ఆయిల్ తక్కువ ఉందనుకోండి, కరెక్ట్గా పొంగకుండా కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా చికెన్ ఆయిల్లో వేయగానే చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, అది కూడా మనకి ఎగిరి పడకుండా అలా కరెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కళాయికి అనేది ఆయిల్ సగం కంటే తక్కువ ఉంటట్టు చూసుకోండి. కొంచెం పెద్ద సైజు కళాయి పెట్టుకోండి. అలా అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. మనం ఆయిల్లో చికెన్ వేయగానే అడుగున అతుక్కోకుండా ఒక 2 మినిట్స్ అలా ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ స్టవ్ అనేది హైలోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతకి 2 మినిట్స్కి ఒకసారి అలా అలా కలుపుతూ కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి మారుతున్న టైంలో ఆయిల్లోంచి తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ రెడ్డిష్గా ఉండకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి మారంగానే తీసేస్తే ఆయిల్లోంచి కరెక్ట్గా ఉంటుందండి. మరి ఎక్కువ రెడ్డిష్గా మారిందనుకోండి, మనకి పచ్చళ్ళలో చికెన్ పీస్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ నుంచి తీసుకోవడము. నేను ఒక వాయువు డీప్ ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ వాయువు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కారం అవి కూడా నేను 1/2 kg వరకు నేను ఇక్కడ కారం అనేది యూజ్ చేశానండి. మన కారాన్ని స్పైసీనెస్ తగ్గట్టుగా తీసుకోండి. అంతేకాకుండా కొన్ని కారాలు ప్యాకెట్స్లో వచ్చే కారాలు ఏంటంటే కొన్ని కారం తక్కువగా ఉంటాయి, కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి కదా. నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన కారమే యూజ్ చేశాను. అందుకని ఇది కారం వచ్చేసి నాకు మీడియంగా ఉంటుందండి. మరి ఎక్కువ స్పైసీనెస్ ఉండదు, మరీ తక్కువగా ఉండదన్నమాట, మీడియంగా ఉంటుంది. కారం వచ్చేసేసి ఒక 3/4 కప్పు వరకు పట్టిందనమాట. స్పైసీనెస్ ఎక్కువ కారంగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువగా కావాలన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. నార్మల్ పికిల్ లాగా చికెన్ పచ్చడికి ఏంటంటే కారం ఎక్కువగా ఉందనుకోండి, అసలే చికెన్ వేడి కదా, ఇంకా పచ్చడిలో కూడా ఎక్కువ కారం వేసుకున్నాం అనుకోండి బాడీకి ఎక్కువ హీట్ చేస్తుంది. కారం అనేది ఈ చికెన్ పచ్చడిలో తక్కువగా ఉంటేనే మంచిదని నా ఉద్దేశం అనమాట. ఇక్కడ సెకండ్ టైం కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను చికెన్ అనేది. ఇంకొద్దిగా ఉందండి, అది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో ఆయిల్లోంచి తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి చికెన్ పచ్చడి అనేది. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట.
కొంతమంది ఏం చేస్తుంటారంటే చికెన్ని ముందుగా మామూలుగా చికెన్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కళాయిలో కానీ గిన్నెలో కానీ కొంచెం సగం ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఏంటంటే కొన్నిసార్లు మనకి సరిగ్గా డీప్ ఫ్రై కాకపోయినా అలాగే సరిగ్గా ఉడకపోయినా కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకి స్మెల్ చేంజ్ టేస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులోకి మసాలా కోసము కొద్దిగా ధనియాలు ఒక 5 ఆర్ 6 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకున్నాను. దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ అండ్ లవంగాలు. ఇలాచీ వచ్చేసేసి ఒక 4 ఇలాచీస్, అలాగే లవంగాలు వచ్చేసేసి ఒక 10 వరకు లవంగాలు యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా తీసేసుకొని నెక్స్ట్ ఇదే కళాయిలో జీలకర్ర అనేది ఫ్రై చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకున్నాను సపరేట్. ఇందులోనే జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. జీలకర్ర వచ్చేసేసి ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంటే మరి ఎక్కువ రెడ్డిష్గా అయితే మనకి కలర్ చేంజ్ అయితే ఏంటంటే స్మెల్ టేస్ట్ అనేది మారుతుందన్నమాట పచ్చళ్ళలో, అది చూసుకోండి. పచ్చిది వేయొద్దు, అలా అని ఎక్కువ రెడ్డిష్గా మారొద్దు అనమాట. జీలకర్ర ఫ్రై అనేది కొంచెం లైట్గా అలా మనకు అరోమా అనేది తెలుస్తుంది, ఆ స్మెల్ అనేది తెలుస్తుంది ఫ్రై అవుతున్నట్టు. ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా పట్టేసేసుకోవాలి. మనకి పట్టుకున్న పౌడర్ని సపరేట్గా పెట్టుకొని దాని మీద ఒక మూత లాంటిది పెట్టేసేసుకోవాలన్నమాట. ఆ స్మెల్ అనేది బయటికి పోకూడదు. నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా ధనియాలు మసాలా వేయించుకున్నాం కదా, అవి కూడా ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకొని సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఈ లోపు నాకు చికెన్ కూడా మిగిలిన చికెన్ కూడా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇక్కడ మీకు పీస్ చూపిస్తున్నాను చూడండి. పైనంగా చూస్తే కొంచెం గట్టిగా ఉండాలి, లోపల అనేది మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఎన్ని రోజులైనా సరే ముక్క కదలకుండా సేమ్ అలానే ఫస్ట్ పెట్టిన రోజు ఏ టేస్ట్ అయితే ఉంటుందో నెక్స్ట్ డే కూడా సేమ్ అదే టేస్ట్ మెయింటైన్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ ఫ్రై అయిపోయింది, మనకి చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ పచ్చడి కోసం తాలింపులోకి ఆ వేడిగా ఉన్న ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు, లేత కరివేపాకు వేసుకోండి, మంచి స్మెల్ వచ్చే కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక 50 గ్రామ్స్ ఎబోనే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అండ్ కారం వచ్చేసేసి ఎక్కువ స్పైసీనెస్ ఉన్నదైతే ఒక 50 గ్రామ్స్ సరిపోతుంది. తక్కువ స్పైసీనెస్ ఉన్న కారం, అంటే కారం అస్సలు లేదు అనుకుంటే ఒక 200 గ్రామ్స్ వరకు కారం పడుతుంది. అలాగే ఉప్పు, ఇక్కడ కారం ఇంట్లో పట్టించిందని చెప్పాను కదా, అందులో ఆల్రెడీ ఉప్పేసి పట్టించామన్నమాట. ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. 1 కప్పు కారానికి ఒక 1/2 కప్పు సాల్ట్, అలాగే ముందుగా పట్టుకున్నాం కదా మసాలాలు, అవి మొత్తం యాడ్ చేసేసుకున్నాను. మనము ఒకే కప్పుతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, అలా అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఏ కప్పుతో అయితే కారం తీసుకుంటామో ఒక కప్పుకి కారానికి 1/2 కప్పు వచ్చేసేసి ఉప్పు, అలాగే 1/2 కప్పు వచ్చేసేసి ముందుగా పట్టుకున్నాక ధనియాల పొడి, అది 1/2 కప్పు వచ్చేసేసి జీరా పౌడర్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసేసి ఆ వేడిగా ఉన్న ఆయిల్లోనే కలిపేసేసుకోవాలి. స్టవ్ అనేది ఆన్లో అనేది అసలు ఉండకూడదండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుంది, అందులోనే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి చికెన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు యూజ్ చేస్తున్నానండి. 4 నిమ్మకాయలు వచ్చేసేసి నాకు ఒక 1/2 కప్పు నిమ్మరసం వచ్చింది. ఇది కూడా మెజర్మెంటే అండి. ఏ కప్పుతో అయితే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకుంటామో అదే కప్పు క్వాంటిటీతో నిమ్మరసం అనేది తీసుకోవాలి. ఇలా అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి అనేది. ఇది కూడా మనము డైరెక్ట్ చికెన్ వేసి కలుపుకోగానే మనకి ఆయిల్ అనేది కొంచెం చల్లబడుతుంది అనమాట. ఉప్పు, కారము ఇవన్నీ వేసి కలుపుతూ ఉంటాం కదా, ఆయిల్ అనేది కొంచెం చల్లబడుతుంది, అంటే లైట్ వేడిగా ఉంటుంది మనకి. ఆ టైంలోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఇంకా ఓవర్ నైట్ అలా వదిలేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది టేస్ట్ అద్దిరిపోతుందండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే మీరు ఎన్ని రోజులు లాస్ట్ డే వరకు, ఎన్ని రోజులైతే పచ్చడి ఉంటుందో లాస్ట్ డే వరకు సేమ్ అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ తక్కువ వేస్తున్నాను చెప్పాను కదా, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది లైట్గా, ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేయలేదండి. కేజీన్నర చికెన్కి నాకు 1/2 లీటరు అండ్ 3/4 లీటర్ వరకు ఆయిల్ అనేది పడుతుంది, అంతకంటే ఎక్కువ అస్సలు పట్టదనమాట కేజీన్నర చికెన్కి. ఇక్కడ మనకి పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడం ఒక్కటే లేట్ ఉందనమాట, చాలా బాగుంటుంది. కప్లో పీసెస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
మొదటిసారి చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.